భారతరత్న అవార్డు గ్రహీతలు వారి జీవిత విశేషాలు. భారతరత్న రాజీవ్ గాంధీ బొంబాయిలో 20 ఆగస్టు 1944న ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీ దంపతులకు జన్మించారు. తల్లి, తండ్రి, తాత అందరూ స్వతంత్ర పోరాటంలో పాల్గొని దేశ స్వతంత్రం కోసం జీవితాలను అంకితం చేశారు. రాజీవ్కి తమ్ముడు సంజయ్ గాంధీ ఉన్నారు. రాజీవ్కి 2 సంవత్సరాల వయసులో కుటుంబం లక్నోకి వెళ్ళింది. అక్కడ తండ్రి ఫిరోజ్ నేషనల్ హెరాల్డ్ పత్రికకు ఎండీగా బాధ్యతలు చూసేవారు. 1947 సంవత్సరంలో భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత తాత నెహ్రూ ప్రధాని అవ్వడంతో తల్లి ఇందిరా ఆయనకు సహాయంగా ఉండేవారు. తండ్రి ఫిరోజ్ పార్లమెంటుకి ఎన్నికవడంతో మకాం ఢిల్లీకి మారింది. రాజీవ్ విద్యాభ్యాసం మొదట డెహ్రాడూన్లోని వెల్హమ్ ప్రెప్ స్కూల్లోనూ, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ అయిన డూన్ స్కూల్లో తమ్ముడు సంజయ్ గాంధీతో కలిసి చదివారు. విమానాలన్నా, ఆకాశంలో ఎగరడం అన్నా, సైన్స్ అన్నా ఆసక్తి చూపేవారు రాజీవ్ గాంధీ. తల్లిదండ్రుల మధ్య విభేదాలతో రాజీవ్ తల్లితో కలిసి తాత నెహ్రూ ఇంట్లో పెరిగారు. 1960లో తండ్రి ఫిరోజ్ గుండెపోటుతో మరణించారు. ఉన్నత చదువుల కోసం రాజీవ్ ఇంగ్లాండ్ వెళ్లి కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కాలేజీలో చేరారు. తర్వాత ఇంపీరియల్ కాలేజీకి మారి మెకానికల్ ఇంజనీరింగ్లో చేరారు. కానీ డిగ్రీ పూర్తి చేయలేదు. 1964లో తాత నెహ్రూ మరణించడం, తల్లి ఇందిరా పార్లమెంటుకు ఎన్నికయ్యి శాస్త్రిజీ కేబినెట్లో మంత్రి అయ్యారు. 1966లో శాస్త్రిజీ హఠాత్ మరణంతో ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఆమెకు చేదోడుగా సంజయ్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇంగ్లాండ్ నుంచి భారత్ వచ్చాక రాజీవ్ గాంధీ హైదరాబాద్లోని ఇండియన్ ఎయిర్లైన్స్ ట్రైనింగ్ కోర్సులో చేరారు. ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్ పరీక్షలు ఉత్తీర్ణుడయ్యారు. పైలట్గా లైసెన్స్ పొంది చిన్ననాటి కలను నెరవేర్చుకున్నారు. కేంబ్రిడ్జ్ కాలేజీలో పరిచయం అయిన ఇటలీకి చెందిన సోనియాని ప్రేమించి న్యూఢిల్లీలో 1968లో పెళ్లి చేసుకుని తల్లి ఇందిరాతో పాటు ఢిల్లీలో స్థిరపడ్డారు. రాజీవ్ గాంధీ, సోనియాలకు 1970లో రాహుల్ గాంధీ, 1972లో ప్రియాంక గాంధీలు జన్మించారు. ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేస్తూ కుటుంబంతో సంతోషంగా ఉంటున్న సమయంలో తమ్ముడు సంజయ్ గాంధీ 1980లో విమాన ప్రమాదంలో మరణించడంతో తల్లి ఇందిర కోసం తనకి ఇష్టం లేకపోయినా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. అమేథీ లోక్సభ నుంచి ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టారు రాజీవ్ గాంధీ. తరువాత కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సేవాదళ వ్యవహారాలను చూస్తూ తల్లికి రాజకీయంగా అండగా నిలబడ్డారు. 1984 అక్టోబర్ 31న ప్రధాని ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులు పట్టన పెట్టుకోవడంతో రాజీవ్ గాంధీ తల్లి ఆశయాల సాధన కోసం భారతదేశ 6వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భారత ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. అప్పటికి రాజీవ్ వయసు 40 సంవత్సరాలు. ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. వెంటనే జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం చేకూర్చి పెట్టారు రాజీవ్ గాంధీ. ఈ ఎన్నికల్లో 80% సీట్లను ప్రజలు కాంగ్రెస్కు కట్టబెట్టారు. అమెరికాతో భారతదేశ సంబంధాలను మెరుగుపరిచి అనేక రంగాల్లో కలిసి పనిచేసేలా కృషి చేశారు. సైన్స్, టెక్నాలజీలకు పెద్దపీట వేసి వాటికి భారీగా నిధులు, వాటికి సంబంధిత పరిశ్రమ స్థాపనకు రాయితీలు ఇచ్చి బాగా ప్రోత్సహించారు రాజీవ్ గాంధీ. విమాన, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. కంప్యూటర్ని ఇండియాకు పరిచయం చేశారు. నేడు కంప్యూటర్ రంగంలో భారతదేశం దూసుకుపోవడానికి ఆనాడు రాజీవ్ దార్శనికత వల్లే సాధ్యమైంది. జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఉన్నత విద్యా వ్యాప్తికి దోహదం చేశారు. అయితే బోఫోర్స్ వంటి కుంభకోణాల వల్ల 1989లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దాంతో రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. వీపీ సింగ్ ప్రభుత్వం కూలిపోవడంతో
1991లో సాధారణ ఎన్నికలు ప్రకటించారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1987లో జరిగిన శ్రీలంక ఎల్టీటీఈల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనతో భారతదేశం శ్రీలంకకు శాంతిసేన పేరుతో భారత సైన్యాలను పంపింది. తదనంతర పరిణామాలతో ఎల్టీటీఈ సంస్థ భారత ప్రధానిని టార్గెట్ చేసుకుంది. 21 మే 1991న ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ తమిళనాడు వెళ్లారు. మద్రాస్ దగ్గరలోని శ్రీ పెరంబదూరు సభలో ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థకు చెందిన మహిళా ఉగ్రవాది మానవ బాంబుగా మారి తన నడుముకు ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాన్ని అమర్చుకుని తనకు తాను పేల్చుకుంది. ఈ భారీ విస్ఫోటనలో రాజీవ్ గాంధీ మరణించారు. తల్లి ఇందిరాగాంధీలాగే తనయుడు రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆయన మరణించిన రాజీవ్ అందమైన రూపం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన చూపించిన దార్శనికత భారతీయుల్లో స్థిరంగా నిలిచిపోయాయి. రాజీవ్ గాంధీ మరణానంతరం భారతదేశం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 1991లో ఆయనకు ప్రకటించి భారతదేశం ఆయనకు నివాళులు అర్పించింది.